నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ ఒకప్పుడు విమర్శల వర్షం కురిపించారు ఇప్పుడు పూల బాణం విసురుతున్నారు ఒకనాడు ఘాటు లేఖలు రాశారు నేడు ప్రేమ లేఖలు పంపుతున్నారు ఒకానొక సమయంలో సమరం సాగిస్తామన్నారు ఇప్పుడు రాయబారం నడుపుతున్నారు ఆ పేరెత్తితేనే కంపరం అనేవారు ఇప్పుడు తెగ మెలికలు తిరిగిపోతున్నారు అతగాడికి ప్రత్యర్థితో బంధం ఉందని తెలిసినా పర్లేదు వెయిట్ చేస్తామంటున్నారు భారతదేశ బాహుబలిని వల్లో వేసుకోవడానికి దేవసేన లెవెల్లో ఫోజులిస్తున్నారు సౌత్ పాలిటిక్స్ లో చిగురిస్తున్న కొత్త ప్రేమ కథ ఇది అధికార విపక్షమన్న తేడా లేదు సౌత్ నేతలందరూ మోదీని మోసేస్తున్నారు ఎలాంటి మద్దతుకైనా సిద్ధమని స్నేహ సంకేతాలు ఇస్తున్నారు సౌత్ను శాసిస్తాడని ముందే సాగిలపడుతున్నారా భవిష్యత్తులో పొత్తుల కోసం కర్చీఫ్ వేస్తున్నారా ఎందుకైనా మంచిదని మోదీ అందరినీ కలుస్తున్నారా గత కొన్ని రోజులుగా హస్తిన కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు చూస్తే అందరి మధ్యలోనూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతాయి దక్షిణాదికి చెందిన అధికార విపక్ష నేతలు నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునే విధానం చూస్తే ఆశ్చర్యమేస్తుంది మొదట వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ విషయం చూద్దాం రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు హోదాను గోదాలో పడేసిన పాపం చంద్రబాబుదేనని మొదటి నుంచి విమర్శించారు తర్వాత కొన్నాళ్లకు నరేంద్ర మోదీ సర్కారు పైన సిత్తిమెత్తగా చురకలు వేయడం ప్రారంభించారు మరికొన్నాళ్లకు టీడీపీ బీజేపీ రెండింటిపైన దుమ్మెత్తిపోశారు కానీ తాజాగా చంద్రబాబు దేశంలో లేని టైంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు బయటికి వచ్చి నరేంద్ర మోదీకి ఎల్లప్పుడూ తమ సపోర్టు ఉంటుందని ఆయన ప్రకటించారు జగన్ సపోర్టు వెనుక అంతరార్థమేంటో తర్వాత చూద్దాం ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ మధ్య నరేంద్ర మోదీపై అభిమానం చూపిస్తున్నారు ఆయనతో స్నేహానికి ఉవ్విళ్లూరుతున్నారు నోట్ల రద్దుపై తెలంగాణ మొత్తం ఆగ్రహంతో రగిలిపోతుంటే కేసీఆర్ మాత్రం ఇది మంచి నిర్ణయమేనని ప్రకటించి మోదీ మనసు గెలుచుకున్నారు గత ఏడాది నరేంద్ర మోదీని రాష్ట్రానికి ఆహ్వానించారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు మద్దతునిచ్చారు పథకాలను కూడా ప్రశంసించారు ఇక తమిళనాడు విషయానికొస్తే ప్రస్తుతం సీఎం పళనిస్వామి నరేంద్ర మోదీకి బాగా దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది శశికళ వర్గం మనిషిగా తెరపైకి వచ్చినా ఆమె జైలుకెళ్లిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలతోనే శశికళను దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వార్తలొచ్చాయి ఇక అన్నాడీఎంకే తమదేనంటున్న జయలలిత నమ్మిన బంటూ పన్నీరు సెల్వంలో తిరుగుబాటు బావుట బీజాలు వేసింది కాషాయ దళమేనన్న విశ్లేషణలు సాగాయి ఇలా తమిళనాడులో ఇద్దరు కీలక నేతలు మోదీ జపం చేస్తున్నారు ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు ఎలాగూ బీజేపీతో భాగస్వామి కర్ణాటక కేరళలో మోదీని ప్రసన్నం చేసుకునే పరిణామాలు పెద్దగా కనపడకపోయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులో మాత్రం పోటాపోటీగా అధికార విపక్ష నేతలు మోదీ మేనియా చుట్టూ తిరుగుతున్నారు అటు నరేంద్ర మోదీ కూడా అందరికీ స్నేహహస్తమిస్తూ భాగస్వామ్య పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కేసీఆర్ జగన్లపై ఇప్పటి వరకు మోదీ పెద్దగా వ్యాఖ్యలు చేసిన దాఖలా లేదు అంటే ఆప్షన్స్ ను ఓపెన్ గా పెట్టినట్టు అర్థమైపోతోంది ఆంధ్రాలో ఈక్వల్ పార్ట్నర్ అయితేనే పోటీ చేస్తాం లేకపోతే డైరెక్ట్ గా చేస్తామని స్పష్టంగా ఆల్రెడీ చెప్పడం జరిగింది వచ్చే 2019 తారీఖుకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మ్యాప్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు అన్ని విధాలుగా ప్రిపేర్ అవి బీజేపీ ఒరిస్సాలో బెంగాల్లో అన్ని చోట్ల అక్కడ మనం ఫైట్ ఇచ్చి ముందలకొచ్చే సమయంలో ఆంధ్రాలో తెలంగాణలో మనం ఏ రకంగా తక్కువగా ఉన్నాం పార్ట్నర్లు కూడా కొత్త వాళ్ళు ఉన్నారు
వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక తెలుగుదేశమే కాదు అని స్పష్టత అన్ని చోట్ల కనపడుతుంది. వచ్చే రోజుల్లో 2019 వరకు శివసేన బీజేపీగా మహారాష్ట్రలో ఎలా ట్రబుల్ వస్తుందో అలాగే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కొత్త ఈక్వేషన్స్ బయటికి రావచ్చు. కొత్త ఈక్వేషన్స్ కోసం కూడా బీజేపీ ట్రై చేస్తుంది. ఈ 2 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో బలం ఇప్పుడు ఉన్న 3 ఎంపీలే ఉన్నారు 42లో. అది ఎలా పెంచుకోవాలి అని పూర్తి ఆలోచన, పూర్తి ప్రయత్నం మాత్రం బీజేపీ తరఫున ఉంటాయి. ఇలా సౌత్ లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. 2019 ఎన్నికలే వ్యూహంగా అధికార విపక్షాలు పావులు వేస్తున్నాయి. బీజేపీ బద్ధ వ్యతిరేక పార్టీలు మోదీ కటాక్షం కోసం ఎందుకు గాలమేస్తున్నాయి? నరేంద్ర మోదీ నర్మగర్భంగా అందరికీ రెడ్ కార్పెట్ వేయడం వెనుక వ్యూహం ఏంటి? ఇరుపక్షాల స్వీయ ప్రయోజనాలు ఏంటి? అలా పార్టీలన్నీ మోదీ చుట్టూ ఫీల్ మై లవ్ అంటూ తిరుగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాబట్టి భాగస్వామ్య పార్టీల నాయకులైనా ప్రతిపక్ష పార్టీల అధినేతలైనా కలవటం సాధారణమే. కానీ దక్షిణాదిలో బీజేపీని వ్యతిరేకించిన పార్టీల నాయకులు ప్రసన్నం చేసుకోవడం సాధారణం కాదు. దీని వెనుక భవిష్యత్తు వ్యూహాలు చాలా ఉన్నాయి. భాగస్వామ్య పార్టీల బద్ధ వ్యతిరేక పక్షాలను కూడా నరేంద్ర మోదీ కలవటం వెనుక చాలా లెక్కలున్నాయి. వైసీపీ అధినేత జగన్ నరేంద్ర మోదీకి అన్ని విధాలా మద్దతునిస్తామని ప్రకటించడం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఈ మధ్య ఈడీ, సిబిఐ మళ్లీ వేగాన్ని పెంచాయి. జగన్ కు నోటీసులు ఇస్తున్నాయి. దీంతో మోదీ స్నేహం జగన్ కు చాలా అవసరమన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మోదీ మేనియా దేశవ్యాప్తంగా వీస్తూ ఉండడంతో భవిష్యత్తులో జత కట్టేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతునివ్వడం ద్వారా ఫస్ట్ సిగ్నల్ ఇచ్చారు జగన్. ఈ పరిణామాలు అసలు పోటీ లేదు రాష్ట్రపతి ఎన్నికలకి. పూర్తిగా ఈజీగా మోడీ ఎవరు తలుచుకుంటే వారు రాష్ట్రపతి అవుతారు. కాబట్టి ఏ పార్టీ అనవసరంగా ఉపయోగం లేని యుద్ధానికి వెళ్తాం వేస్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ కూడా మోడీకి సపోర్ట్ చేస్తున్నారని వస్తే దానికి తప్పకుండా వాళ్ళకున్న అపోజిషన్ చంద్రబాబు నాయుడికి చాలా ఒక రకమైన నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది. మేము కూడా ఉన్నాం, మమ్మల్ని మర్చిపోవద్దు అని చెప్పడం వైఎస్ఆర్ మోడీకి ఆ మెసేజ్ మాత్రం కన్వే చేశారు. అయితే అటు జగన్ మోదీకి మద్దతు ప్రకటించగానే టీడీపీ నేతలు కలవరపడ్డారు. ఎక్కడ జగన్ మోదీకి దగ్గరై తాము దూరమవుతామోనని భావించారో గాని విమర్శల బాణాలు సంధించారు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతూ ప్రధాని కాళ్ల మీద పడ్డారని వైసీపీ అధినేతపై మండిపడ్డారు. ఇవాళ దేశం, రాష్ట్రం ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ వేదికగా అస్థిల్లో ఒక ఊసరవల్లిని చూశారు. ప్రత్యేక హోదా తప్ప ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాడు. వెనక నుంచి ఒక పార్లమెంటు సభ్యుడు అందించాడు భూసేకరణ కూడా కలిపాడు. ఈ 2 అంశాలు తప్ప అన్ని అంశాలకే సంపూర్ణ మద్దతును ప్రకటించావు. ఇంకా నువ్వు మా మీద ఆరోపణ చేసే నైతిక అర్హత ఎక్కడ నీకుంది? తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ 2 పార్టీలు కలిస్తే ముస్లిమ్స్ కి అన్యాయం జరుగుతుంది, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. బీజేపీ అంటే మైనార్టీలకి వ్యతిరేక పార్టీ, వారితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతులు కలిపారని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు ప్రధానమంత్రి గారికి కలిసి బేషరతుగా రేపు జరిగినటువంటి రాష్ట్రపతి ఎలక్షన్లో నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారంటే ముందు నువ్వు ఏదైతే మొన్న ఎలక్షన్లో ప్రచారం చేశావో దానికి నువ్వు ముందు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మోదీ మీద టీడీపీకి నమ్మకం పోయిందంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించడం అంతా మైండ్ గేమ్ లో భాగమేనంటున్నారు విశ్లేషకులు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వారి పార్టీ వాళ్ళు ఎవరినో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనుకుంటే బీజేపీ ఒప్పుకోలేదేమో. అందుకేనేమో ఈ రోజు జగన్ గారు సపోర్ట్ చేస్తుంటే నేరుగా బీజేపీని తిట్టలేక మా మీద ఈ విధంగా ఆడిపోసుకుంటున్నారని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా మోడీ గారి దగ్గరికి వీరి స్వప్రయోజనాల కోసమే వెళ్లారా, వీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే వెళ్లారని నేను అడుగుతున్నాను. ఇక మోదీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫుల్ క్లారిటీ ఉంది. మోదీ హవా దేశమంతా వీస్తున్న తరుణంలో విమర్శలు చేస్తే అది బీజేపీకే బలమిచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నా మోదీని పల్లెత్తు మాట అనడం లేదు.
బీజేపీ మంత్రివర్గంలో కవితకు ఛాన్స్ వస్తుందని కూడా వార్తలొచ్చాయి. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వాళ్ళ ఏ రకంగా ప్రజల్లో సపోర్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెనకాల వెళితే ఉపయోగం లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని వాళ్ళ దూరదృష్టితో వాళ్ళ సొంత ఉపయోగాలకి సొంత అవసరాలకు చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదని కేసీఆర్ జగన్ పూర్తిగా అర్థం చేసుకుని దూరంగా ఉంటే మంచిది. ముందలే సపోర్ట్ మోడీకి ఇస్తే ఆ సపోర్ట్కి విలువ ఉంటుంది. ఆఖరి వరకు ఆగటం అనవసరం అని కరెక్ట్ నిర్ణయం తీసుకుని ముందలకెళ్తున్నారు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో అక్కడ తన మూలాలను పటిష్టం చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. జయ మరణం తర్వాత తమిళనాడులో తలెత్తుతోన్న అన్ని పరిణామాల్లోనూ తన ప్రభావం చూపిస్తోంది. బీజేపీకి మద్దతుదారుడిగా భావిస్తోన్న పన్నీరు సెల్వంకు అండగా ఉంటోంది. పళనిస్వామిని దారిలోకి తెచ్చుకుంది. రజనీకాంత్ను పార్టీలోకి ఆహ్వానించి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఇలా సౌత్ నాయకులందరూ నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ, షా ఈ ద్వయం యొక్క వాళ్ళ భావాల్లో కానీ వాళ్ళ అభిప్రాయాల్లో కానీ వాళ్ళ అనుకుంటారు చూసారా వాళ్ళ ప్రణాళికలు. ఇక పార్టీని మనం విస్తరించాలి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దీన్ని భారతీయ జనతా పార్టీ ఉనికిని కాపాడుకోవాలనే ఒక కొత్త రకమైనటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. దాంట్లో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారు కారు అనేది అది ఒక ప్రశ్న. కానీ వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ఆపటలేదు. ప్రతి రాష్ట్రంలో కూడా ఇంతెందుకు నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినారు. ఓడిపోయినా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే గిజగిజలాడిస్తున్నారు. వాళ్ళు తేరుకోలేని ఉన్న పరిస్థితిలో ఉన్నారు. అంటే చివరికి ఆఖరికి ఆ ముఖ్యమంత్రి మీదనే ఒక అభాండాలు లేదా అభియోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఇదే రకమైన స్ట్రాటజీని మొత్తం అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేస్తారు. ఉత్తర భారతాన్ని నరేంద్ర మోదీ ఓ ఊపు ఊపేస్తున్నారు. అన్ని రాష్ట్రాలను గుప్పెట్ట పట్టేస్తున్నారు. ఇప్పుడు సౌత్ పై కాన్సంట్రేట్ చేశారు. ఏ రాష్ట్రంలో అవకాశం ఉందో అక్కడ కమల జెండాను పాతేసేందుకు చూస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు తప్ప మిగతా పార్టీలు మోదీ ప్రభావాన్ని అంచనా వేస్తున్నాయి. మోదీని ఢీకొనడం ఎందుకు, కలిసి నడిస్తే మంచిది కదా అని ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇటు తెలంగాణ, ఇలా ఈ విధంగా కేరళలో కూడా వాళ్ళు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి తప్పు లేదు. ఏ పార్టీ అయినా కూడా కాస్త విస్తరించాలని కోరుకోవటంలో ఏమాత్రం మనం తప్పటం లేదు. కాకపోతే ఆ విస్తరించే విధానంలో వాళ్ళు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళని మనం జడ్జ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అక్రమ విధానాల ద్వారా, అంటే ఇప్పుడు చూడండి ఉత్తరాఖండ్లో జరిగినప్పుడు ఏమనిపించింది, అందరూ వీళ్ళు మామూలుగా పార్లమెంటరీ డెమోక్రసీకి వ్యతిరేకంగా పోయినారు, ఇంత మెజారిటీ వచ్చిన వాళ్ళు చేయాల్సిన పనే ఇదని చెప్పి మనం అనుకున్నాం. అలా కాకుండా ఉండాలి. వాళ్ళు ఏ పని చేసినా కూడా ప్రజలు మెచ్చే విధంగా, నలుగురు నచ్చే విధంగా, నలుగురు మెప్పు పొందే విధంగా వాళ్ళు చేయగలిగితే మాత్రం వాళ్ళు మోడీ, అమిత్ షా ద్వయం దేశానికి ఉపకారం చేసినట్టు. వాళ్ళ పార్టీ సంగతి పక్కన. నరేంద్ర మోదీ కూడా ఆప్షన్స్ అన్ని ఓపెన్ గా పెడుతున్నారు. భాగస్వామ్య పార్టీలకు ప్రత్యర్థులైనా ఎప్పుడో ఓసారి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 2019లో ఒకవేళ సంకీర్ణ సర్కారు ఏర్పడితే అప్పుడు వీరి మద్దతు అవసరం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏమో ఎప్పుడు ఏ పార్టీ అక్కడికొస్తుందో తెలియదు కాబట్టి అందరికీ సమాన దూరం పాటిస్తూ ద్వారాలు తెరిచే ఉంచారు. ఇలా మోదీ మేనియాకు తోడు ప్రాంతీయ పార్టీల అంచనాలు, అవసరాలు సౌత్లో రాజకీయ సమీకరణలను మార్చేస్తున్నాయి. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఉభయ కుశలోపరి అనిపిస్తే ఎవరు ఎవరితోనైనా జత కట్టేస్తారు.